బూడిదేగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదము పంచిపెట్టుచుండెను. మానవునికి సహజంగా ఆశలు, సమస్యలు ఉంటాయి. వాటికి సరిపోయిన శక్తి మనకుండదు. పరమాత్మకు అపారమైన శక్తి ఉంది. మనకు ఏం చేయాలో తోచనప్పుడు మనలోనే ఉంది పిలిస్తే పలికే దైవం సాయిబాబా. ఆయనను తలుచుకుంటే చాలు. ఏ దిశగా పయనించాలో, ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగే విచక్షణ జ్ఞానం మెరుపులా మనకు స్ఫురిస్తుంది. మన అర్హతను బట్టి మనకు ఏది అవసరమో కాదో బాబా నిర్ణయించి మనకు అందిస్తారు. బాబా సూచించిన నిర్ణయం అనుసరిస్తే, ఆయన మార్గం అనుసరిస్తే ఏ సమస్యలు లేకుండా ప్రతి పనిలో సత్ఫలితాలు లభిస్తాయి. సాయి బోధనకు ప్రత్యేక స్థలము కానీ ప్రత్యేక సమయము కానీ అక్కరలేదు. సందర్భ అవసరాలను బట్టి వారి ప్రమోదము నిరంతరం జరుగుతుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా ఉపదేశమునిచ్చేవారు, కొందరికి స్వప్నంలోనిచ్చేవారు. ఎవరైతే తన అహంకారమును పక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములు వీడి మోక్షము పొందెదరని చెప్పేవారు. ఎవరిని నిరాదరించుట కానీ అవమానించుట కానీ ఎరుగరు. బాబా భక్తుల నుంచి 2 లక్షణాలను దక్షిణగా కోరుతున్నారు. అవి శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే వేదాంత వ్యాఖ్యలను, గురు వాక్యాలను నమ్మి దానిని అనుసరించడం. సబూరి అంటే ఓపిక. సో శ్రద్ధ, సబూరి అనేవి ఆయన మన నుంచి కోరుకునేవారు. అవి ఆధ్యాత్మిక పరమైనవే కాదు, మనోవికాసం కలిగించి జీవితంలో ఉన్నతికి చేరుకోవడానికి అవసరమయ్యే నిచ్చెనలు కూడా. వాటిని ఎవరైతే అలవర్చుకోగలరో వారు వ్యక్తిత్వ వికాస సంపన్నులవుతారు. సాయి అని పిలిస్తే చాలు, ఓయి అంటూ పరుగున వస్తాను మీ దరికి. కష్టసుఖాలకు అతీతంగా బ్రతకడం నేర్చుకో. మనకున్న అర్హతకు బట్టి మనకు దక్కేది ఉంటుంది. ఉన్నదానితో తృప్తిపడు. మన వైఖరిని బట్టి కష్టసుఖాలు కలుగుతాయి. మనకు మనమే లేనిపోని కోరికలతో జీవితాలను దుర్భరం చేసుకుంటున్నాము. అవగాహన లేని పఠనం, ఆచరించని చదువు వ్యర్థం. జరిగేదంతా భగవంతుని సంకల్పానుసారమే జరుగుతుంది. కష్టసుఖాలు మనోకల్పితాలు. వీటికి అతీతమైన శక్తి ఉంది. అదే భగవద్ భక్తి. నీవు గెలవగలిగినచో అది నీ ఆప్తమిత్రుని వలె ఉంటుంది. మనసే మనకు మిత్రుడైన శత్రువైన. మనసు మంచిదిగా ఉంటే అన్నీ మంచి జరుగుతాయి. మనస్సు నిశ్చలంగా ఉంటే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మన పతనానికి కానీ అభివృద్ధికి కానీ మనస్సు ప్రభావమై తీసుకునే నిర్ణయాలే కారణం. ఈ మనస్సు ఎప్పుడు మనల్ని మంచి దారిలో పెడుతుందా, చెడు దారిలో పెడుతుందా మన ఆచరణ బట్టి ఉంటుంది, మన ఆలోచనను బట్టి ఉంటుంది. సో ముఖ్యంగా మనకు ఇబ్బంది కలిగించేది మన మనస్సే. ఆ సాయి అంటారు, నీ మనస్సును నీవు గెలవగలిగినచో అది నీ ఆప్తమిత్రుని వలె ఉంటుంది. గెలవకపోతే అది నీకు పరమ శత్రువుగా మారుతుంది. ఏమీ కోరనక్కరలేనటువంటి స్థితికి రావడానికి కృషి చేయాలి.
మానవ జన్మ ఎంత విలువైనదైనా అదెంత మాత్రం శాశ్వతం కాదు. మరణం అనివార్యం కాబట్టి మీకున్న సమయంలోనే జీవితాన్ని ఫలప్రదం చేసుకోండి. మనిషి తన జీవితంలో కోరుకోవలసినవి సిరి సంపదలు కావు, అవి అనాయాస మరణం, దైన్యం లేని జీవితం గడపడం, అనాయాసంగా మరణించడం అని బోధించుచుండేవారు. ఇవన్నీ సాయి బోధనలో కొన్ని లిస్ట్ అవుట్ చేసి మీకు చెప్తున్నాను. శ్రీ బాబా వారి